ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి జనరల్ ఎస్సే పేపర్ 1 అనేది మనకి నిన్న కండక్ట్ చేశారు. అంటే 5థ్ మే 2025న. అయితే ఈ క్వెషన్ పేపర్‌కి సంబంధించి క్వెషన్స్ ఎలా అడిగారు అన్నది మన ఆల్రెడీ ఛానెల్‌లో లైవ్ పెట్టడం జరిగింది. అండ్ డీపెనలైజ్ చేసే ముందు మనము ఈ క్వెషన్ పేపర్‌లో 1 పేజ్ అంతా కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అనేవి మనం ముందు తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ చూసుకుంటే the question paper has 3 sections with 3 questions each. The candidate has to write answers to 3 essay questions with 1 question compulsory from each section. Each question carries 50 marks. సింపుల్ గా చెప్పాలి అంటే 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 3 క్వశ్చన్లు ఇస్తారు. అంటే 9 క్వశ్చన్లు ఇస్తారు. మనం ఒక్కో సెక్షన్లోంచి అంటే 3 క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఏ సెక్షన్లో ఏ సిలబస్ ఇస్తారు అనేది కూడా మనకి డీటెయిల్డ్ ఏపీఎస్సీ సిలబస్లో ఇచ్చారు. అండ్ ఈచ్ క్వశ్చన్కి 50 మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక ఎనఫ్ స్పేస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఆన్సర్ షీట్ ఫర్ రైటింగ్ ఆల్ ఆన్సర్స్. దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ అడిషనల్ ఆన్సర్ షీట్స్. వాళ్ళు ఇచ్చిన ఎనఫ్ స్పేస్లో మాత్రమే మనం రాయాలి. ఎక్స్ట్రాగా మనకి రాయడానికి పేపర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అండ్ థర్డ్ చూసుకుంటే ద క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ఆల్ హిజ్ ఆర్ హర్ ఆన్సర్స్ ఇన్ ద మీడియం ఆర్ లాంగ్వేజ్ చూజన్ బై హిజ్ ఆర్ హర్ ఓన్లీ. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ పేపర్ టు పేపర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పేపర్ ద క్యాండిడేట్ వుడ్ బికమ్ ఇన్వాలిడ్. అంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు మీడియం సెలెక్ట్ చేసుకున్నారో ఆ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఒక పేపర్ తెలుగులో, ఒక పేపర్ ఇంగ్లీష్లో, లేకపోతే ఫస్ట్ పేజ్ ఏమో తెలుగులో, సెకండ్ పేజ్ ఏమో ఇంగ్లీష్లో, ఇలా రాయడానికి కుదరదు. అండ్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే హైలైటింగ్ అండ్ పుట్టింగ్ స్పెషల్ మార్క్స్ ఎనీవేర్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ విడ్ బికమ్ ఆన్సర్ షీట్ ఇన్వాలిడ్. మనం హైలైట్ చేయడము, స్పెషల్ మార్క్స్ పెట్టడం కానీ చేయకూడదు. అండ్ మనము ఓన్లీ 1 కలర్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే రాయాలి. ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే మనం రాయాలి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి చెయ్యికి స్వెట్ రావడం వల్ల పేపర్ తడిసిపోవడం కానీ, సడన్గా ఏదైనా వాటర్ పడడం కానీ జరిగితే దానికి బాధ్యత మనమే స్వీకరించాలి. మేనేజ్మెంట్ ఏది ఉండదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ అట్మోస్ట్ కేర్ ఎట్ ద ఆన్సర్ పేపర్. సో అండ్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే కనుక దో ద క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ టేకెన్ as standard for valuation under normal circumstances. If necessary, a balanced view would be taken after comparing English and Telugu versions. ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్ మాత్రమే స్టాండర్డ్లో తీసుకున్నప్పటికీ ఏదైనా నెసెసిటీ వచ్చినప్పుడు, ఏదైనా ట్రాన్స్లేషన్లో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్డ్ వ్యూలో చూసి మనము వాల్యుయేషన్ చేస్తారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పారు. దీస్ ఆర్ ఆల్ ద 5 instructions which were given in the question paper of general essay paper 1.